దివ్య అత్తమ్మా బాసన్లు కావాలి అని బాసన్లా బాసన్లు అంటే బాసన్లే బాసన్లు అంటే ఏంటి? గిన్నెలు తోమినవా గిన్నెలా తోమేసాను. తోమి ఎక్కడి అక్కడ ఎత్తి పెట్టినవా? ఎత్తి పెట్టుడేంది? ఎత్తి పెట్టడం అంటే అదే సర్ది పెట్టాను. సర్ది పెట్టడమా? సర్ది పెట్టడాన్ని ఎత్తి పెట్టడం అంటే ఏంది? అసలు నిన్ను కాదే నా కొడుకుని అనాలి, నిన్ను తీసుకొచ్చి నాకు తలగబెట్టినందుకు. బాసన్లు అంటే అర్థం కాదు, ఎత్తి పెట్టినా అంట. నువ్వు ఎత్తి పెట్టుడు ఏందో నా కర్మ అంత నా కర్మ. సరే అత్తమ్మా, సాయంత్రం అవుతుంది, నేను వెళ్ళి ఇల్లు చిమ్ముతా. ఏంటిదే ఇల్లు చిమ్ముతా? చిమ్ముడేందే? జలుబైందా? చిమ్ముతా అత్తమ్మా, ఈవినింగ్ అయింది, చెత్త ఉంది. చెత్త ఉంటే చిమ్ముతావా? చిమ్ముడేందే? నీ భాష పాడుగా, నీ భాషతో నన్ను చంపుతున్నావు కదనే. అదే అత్తమ్మా, ఇల్లు ఊడుస్తా. ఊడువాడమ్మా? ఓ నీ సిమ్ముడు పాడుగాను. సిమ్ముడు అంటే ఏందో అనుకున్నా. సిమ్ముడు అంటే జలుబు పట్టింది సీరుతుంది కావచ్చు అనుకున్నా. సిమ్ముడు అంటే ఊడ్చుడట. దీని భాష పాడుగాను. అత్తమ్మా చెప్పే. సరుకులు అయిపోయినాయి, నేను అంగడికి వెళ్ళేసి వస్తా. అంగడికి పోతావా? అంగడి పోయి ఏం చేస్తావే? సరుకులు లేవు, నేను వెళ్ళి తీసుకొస్తా. అంగడికి వెళ్ళి సరుకులు లేకపోతే షాప్ కు పోవాలి, సూపర్ మార్కెట్ పోవాలి, లేకపోతే కిరాణా షాప్ పోవాలి. అంగడికి పోవుడేంది? అంగడి అంటే అదే షాపే నేను చెప్పేది. కిరాణా అంగడికి వెళ్ళొస్తా అంటున్నా. దీని భాష సల్లంగుండా. ఇది నేను అర్థం చేయని మారవాలనా? నన్ను ఇది మారుతుందా? నాకు అర్థమైతే లేదు. దీంతో ఎట్లా వేగుడో ఏమో. దీన్ని కాదు, నా కొడుకుని అనాలి. ఏ దవ్వ ఏంది తీసుకొచ్చి నాకంట కట్టిండు. సరే వెళ్ళిరా పో. సరే దివ్య ఆతమ్మా, మస్తు తలనొత్తంది, నేను కొంచెం దవాఖాన పోయేస్తా. దవాఖానా? తలనొస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. దవాఖానా ఏంటి? కదేనే నీ భాష సల్లంగుండా. ఒక్కటి కూడా అర్థం చేసుకోవా? ఇన్ని రోజులు అయితే వచ్చి దవాఖానా అంటే హాస్పిటలే. తలనొత్తంది, వస్తావా రాదవా? నీతో ఒర్రి నాకు తలనొప్పి లేస్తాంది. సోపతికి రాదే? ఏం పతి? సోపతే అంటే సోపతికి రావే, ఒక్కదాన్నే పోతున్నా. సోపతి అంటే ఏంటమ్మా? అయ్యో నాతో పాటు రావే అంటానే. ఓ తోడా. ఆ, సరే ఓకే.